అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. ఇది సండే వ్లాగ్ అండి. సండే ఎర్లీ మార్నింగ్ 5:30కి మా హస్బెండ్ అయితే అహ్మదాబాద్కి బయలుదేరారు. వాళ్ళ ఎగ్జామ్ ఉందన్నమాట, అతనికి డిపార్ట్మెంట్లో ఎగ్జామ్, అందుకని అహ్మదాబాద్ వెళ్ళిపోయారు. నేను రాజ్కోట్లో ఒంటరిగా ఉంటే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా రేర్ అండి. ఇలా ఆయన ఏదైనా వర్క్ మీద కానీ ఎగ్జామ్ మీద కానీ బయటకు వెళ్తేనే అనమాట. ఇంక ఇవాళ మొత్తం నేను ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయాలనుకుంటేనే భయం వేస్తుంది అనమాట. ఇంకా ఇవాళ సండే కాబట్టి చర్చికి వెళ్ళడానికి మా పెద్దమ్మాయిని లేపేసి తనైతే రెడీ చేశాను. మా చిన్నోడిని పద అంటే వాడైతే కదలట్లేదండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్గా ఉప్మా చేశాను. మోస్ట్లీ సండే అంటే మా ఇంట్లో ఉప్మానే ఉంటుంది, ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ప్లస్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారని. ఇంకా బయట బాగా ముబ్బలు పట్టేస్తుందండి, అందుకనే వేడి నీళ్ళు కూడా రావట్లేదు, సోలార్ ఉన్నా కూడా. అందుకని గ్యాస్ మీద అయితే నీళ్ళు వేడి చేశాను. మా మూన్గాడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. మా జోవితమ్మ డల్గా కూర్చుంది. ఏమైందమ్మా అంటే, రోజు పొద్దున్న లెగంగానే వాళ్ళ పప్ప కనిపించేవాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ పప్పకి బాగా చెప్పి వెళ్ళలేదండి. ఇంకా ఇవాళ వాళ్ళ పప్ప కనిపించకపోయేసరికి డల్ అయిపోతుంది. నా పప్ప గుర్తొస్తున్నాడు అంటుంది అనమాట. నైట్కి అంతా వచ్చేస్తారులే అని సందా ఇచ్చాను. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. ఆటో అతను కూడా వచ్చి చాలాసేపు అయిందనమాట, వెయిట్ చేస్తున్నాడు కింద. మా హస్బెండ్ ఉంటే బండిలోనే వెళ్ళే వాళ్ళము, ఎందుకంటే బయట క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి. ఇంకా మా హస్బెండ్ లేట్ కాబట్టి రిక్షా అతన్ని పిలిపించుకున్నాము. ఇంకా మేమైతే రిక్షాలో బయలుదేరిపోయామండి. బయటకు వచ్చి చూస్తే అదేదో ఈవినింగ్ లాగా ఉందండి, ఫుల్గా మొబ్బులు పట్టేసాయి అనమాట. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఇంకా అయినా కూడా ఆటోలోనే కదా వెళ్ళడం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, వర్షం పడినా కూడా తడవంలే అనుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే బుద్ధిమంతులు లాగా కూర్చున్నారు, చూసారా. ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిందండి. రైస్ ముందే నానపెట్టాను కాబట్టి త్వరగా రైస్ చేసేసాను. ఇంకా కర్రీ ఏం చేయనా అని చెప్పి ఆనియన్ టమాటా వేసి కర్రీ చేస్తే మా పిల్లలకి అయితే నచ్చలేదు, వద్దన్నారు. ఇంకా కర్డ్ తెప్పించి వాళ్ళకైతే ఇద్దరు కర్డ్ రైస్ పెట్టాను. మా చిన్నోడైతే పడుకున్నాడు, పెద్దోడైతే రైస్ తిని కిందకి వెళ్ళాడండి. ఈవినింగ్ 5:30 అవుతున్నా కూడా ఆడుతూనే ఉన్నాడు. పైకి పదమ్మా అంటే సండే కదా మమ్మీ ఆడుకోనివ్వు అంటున్నాడు అనమాట. మామూలు టైంలో అయితే 1 అవర్ పంపిస్తాడు డైలీ, కానీ వాళ్ళ సండే కాబట్టి కాస్త ఎక్కువే ఆడుకుంది. తనకి ఎవరో కింద ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారంటండి, అది తీసుకొచ్చి వాళ్ళ చెల్లికి కడుతూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది. అంతవరకు నాకు తెలియదు ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. తర్వాత ఫోన్ చూసుకుంటే మెసేజెస్ ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ అందరు విష్ చేశారు. మా ఫ్రెండ్స్కి అలాగే మీకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లేట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. మా పిల్లలు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఇంకా 2 డేస్ నుంచి బెడ్షీట్ మారుద్దామని అనుకుంటున్నాను అండి. 2 డేస్ నుంచి మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉండడం వల్ల నాకైతే మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఏ పని అవ్వదండి, అలా కబుర్లు చెప్పుకుని ఉండిపోతాం అనమాట సండే అయితే. ఇంకా అందుకని వాళ్ళ బెడ్షీట్లన్నీ చేంజ్ చేసి వాషింగ్ మిషన్కి వేసి వాష్ చేసేసాను. ఇంతకుముందు వీడియోలో పెట్టానండి, ఇక్కడ బెడ్ పక్కన చిన్న సందు ఉంటుంది, ఆ సందులో నా మంగళసూత్రం పడిపోయిందని చెప్పి, మళ్ళీ అలా జరగకూడదని చెప్పేసి మొత్తం అలా బెడ్షీట్ పెట్టి ప్యాక్ చేశాను అనమాట. ఇంతకుముందు చెక్కలు పెట్టాను, అవి ఉండట్లేదు, జరిగిపోతున్నాయి, అందుకని బెడ్షీట్తో ప్యాక్ చేసేసాను ఇంకెప్పుడు పడకుండా ఉండడానికి. మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఈవినింగ్ కేక్ కట్ చేసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారంట అండి. అందుకు మా పెద్దమ్మ ఏదైనా స్పెషల్ చేయి మమ్మీ అంటే ఇంకా చికెన్ తెప్పించి చికెన్ పకోడా చేసి ఇలా పిల్లలకి అయితే పెట్టాను. మా పెద్ద అమ్మాయి కంటే చిన్న అమ్మాయి బాగా ఇష్టంగా తినింది. నేను అనుకున్నట్టు అంతగా మా పిల్లలు అయితే స్థాయి ఇచ్చలేదు, కానీ మా డే అయితే ఇలా నడిచింది.